నా మాట వినపడుతుందా? ఫ్రీజ్ అయిపోయినట్టున్నారు. ప్రేమ్ గాంధీ గారు సార్ నమస్కారం. ఏంటి నమస్తే, ఏంటి ఫోన్ కాల్ వచ్చిందా అసదుద్దీన్ నుంచి? ఆగిపోతుందా? అదంతా సరే, వాళ్ళ వ్యక్తిగత విషయాలు. అది ఆ రెండు పార్టీల స్నేహము అంటే చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి దాఖలాలు. నిజంగా కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే హైడ్రా చేస్తున్నటువంటి డ్రామా అనుకుందామా, హైరానా అనుకుందామా, హైడ్రా అనుకుందామా, సరే ఎంతో కొంత భవిష్యత్ తరానికి ఉపయోగపడేటువంటి అంశం చేస్తుంది కాబట్టి స్వాగతించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు భాగ్యనగరంలో సుమారు 66% కనుమరుగైపోయి 2525 చెరువులు ఉన్నాయి. ఇలా సుమారు 400-500 పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇలా ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో 66% పూర్తిగా కబ్జా అయినటువంటిది. కొన్ని చెరువుల పేర్లు కూడా తెలియదు. ఇలా అవి ఉన్నాయా లేవా అన్నట్టు ఉనికిని కాపాడుకునేటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నది. సరే, మంచి నిర్ణయము, భవిష్యత్ తరం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్నిగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్వాగతిస్తుంది. ఇక్కడ ఒకటే విషయం, ఎవరు మాట్లాడినా వీళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా, మనం మొన్న చూసినాము, ఒక ఎమ్మెల్యే దానం నాగేందర్ వాళ్ళ పార్టీ వ్యక్తులనే వ్యతిరేకిస్తా ఉన్నాడు, ఈ హైడ్రానే వ్యతిరేకిస్తా ఉన్నాడు. రంగనాథ్ గారిని ఛాలెంజ్ చేస్తుండు, నువ్వు లోకల్ అని, నువ్వేం చేస్తావు అని, అట్లానే ఇట్లాని ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ప్రజల వ్యతిరేకత వస్తా ఉంది. తర్వాత ఇంకొక విషయం, మొదటి నుంచి కూడా చాలా సందర్భాలు అసలు ఈ కార్యక్రమాన్ని మొత్తము రూపు కర్మకర్త క్రియ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా కొన్ని విషయాలు ఇంకా మాట చెప్తలేరు. ఎందుకంటే మనం అందరం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం దాస్తున్నారు? జన్వాడ ఫామ్ హౌస్ కూల్తుంది అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు దాని గురించి ఊసు లేదు, ఏమి లేదు. ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? బడా బడా బాబులందరినీ తగ్గించి లేదా వాళ్ళకి గాంధీ గారు ఆపేసి మిగతా వ్యక్తులే కూలగొట్టాలనుకుంటున్నారు. ప్రేమ్ గాంధీ గారు నిజంగా అంటే జన్వాడ ఫామ్ హౌస్ కూలదా? మీరు ఏమనుకుంటున్నారు? మేమైతే అనుకుంటున్నాం కూలే ప్రసక్తి ఏం కనబడతలేదు. వాళ్ళిద్దరు రూపాయికారు ఒప్పందం ఎందుకో ఏమన్నా ఉన్నట్టుంది. ఎందుకంటే ఏమనక ముందే వెంటనే పోయిండు. కేటీఆర్ సంబంధం లేదు. ఒకవేళ నిజంగా కూడా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ లో ఆయన లీజుకే తీసుకొని ఉంటే ఆయన ఇంత అత్యుత్సాహం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇంతగా స్పందించాల్సిన అవసరం లేదు. నేను లీజ్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అంటే సరిపోయా. లేకుంటే ఎవరైతే ఆ ల్యాండ్ లార్డ్ ఉన్నాడో, ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ చూసుకుంటుండే కదా. నిజమేనా అమరేందర్ గారు? ఏంటంటే ఈయన బినామీ. అంతేనా అమరేందర్ గారు? నిజమేనా? నాగరాజ్ సార్, డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం.